ముఖ్యంగా మాదికలకి అదేవిధంగా దివ్యాంగులకి మందాకృష్ణ గారి పోరాట స్ఫూర్తి. ఎందుకంటే గతంలో స్వతంత్ర సమరయోధులు కానీ లేదంటే ఈ ప్రపంచంలో జరిగిన యుద్ధాల గురించి కానీ మనం తెలుసుకున్నాం, చూడలే. కానీ ఈరోజు అన్నగారి ప్రత్యక్ష పోరాటం ఏ విధంగా ఉంది, ఆ పోరాటం ద్వారా ఏ విధమైనటువంటి విజయాలు ఈ రాష్ట్రంలో నమోదు కాబడ్డాయి, దాంతోపాటుగా ఏ విధంగా సంక్షేమం వచ్చింది. ఎందుకంటే మనందరం చూస్తా ఉన్నాం, ఆరోగ్యశ్రీ కానీ దివ్యాంగుల విషయంలో కానీ ఓపెన్ హార్ట్ సర్జరీస్ కానీ అదేవిధంగా ఈరోజు వర్గీకరణ విషయంలో ప్రత్యేకంగా అన్నగారి కృషి ఏ విధంగా ఉంది. ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా ఆయన ఎప్పుడు కూడా ఎంపీగానో లేకపోతే ఎమ్మెల్సీగానో లేకపోతే మంత్రిగానో ఆయన కోరుకోలేదు. ఆయన కోరుకుంది మాదిగల అభ్యున్నతి, దాంతోపాటుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల అభ్యున్నతి ఆయన కోరుకొని ఈరోజు విజయం సాధించారు. కేవలం అన్నగారి పద్మశ్రీ వచ్చింది కృతజ్ఞతలు తెలియజేయడం కోసం నేను ఆహ్వానించాను. దీనిలో ఎటువంటి రాజకీయం కానీ ఇంకోటి కానీ ఏమీ లేదు. అన్నగారు పద్మశ్రీ వచ్చిన తర్వాత నా ఇంట్లో అడుగు పెట్టాలని చాలా రోజుల నుంచి అడిగాను. ఆయన ఏదైతే ప్రధానం తీసుకున్న తర్వాత భౌతిక ప్రధానం అయిన తర్వాత వస్తానని చెప్పారు. ఈరోజు వచ్చినందుకు అన్నగారి నా కుటుంబం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. వారి స్ఫూర్తి అనేది